బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పదవుల జాతర కొనసాగుతుంది. రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. 22 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ జాబితా విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 3 పార్టీలకు ప్రాధాన్యం ఇస్తూ నామినేటెడ్ పదవులు కేటాయించింది. గత ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారికి, పొత్తు ధర్మం పాటించిన వారికి అవకాశం కల్పించారు. అలాగే టీడీపీకి 16, జనసేనకి 3, బీజేపీకి 1 చైర్మన్ పదవి దక్కింది. అమరావతి జేఏసీ 2 పదవులు దక్కించుకుంది. గత ఎన్నికల్లో వివిధ సమీకరణలో భాగంగా టికెట్లు ఇవ్వలేని వారికి, కూటమి పొత్తులో భాగంగా టికెట్లు త్యాగం చేసిన వారికి ప్రాధాన్యం కల్పించింది. ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఆలపాటి సురేష్ ను నియమించింది. ఏపీ మహిళా కమిషనర్ చైర్పర్సన్ గా రాయపాటి శైలజాని ఎంపిక చేసింది. డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ గా తుమ్మల రామస్వామి, అలాగే ఏపీ ఇంగ్లాండ్ వాటర్వేస్ అథారిటీ బోర్డ్ డాక్టర్ జెడ్ శ్రీప్రసాద్ ఎన్నికైనట్టుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ విద్యా సంక్షేమ మౌలిక వస్తువుల అభివృద్ధి కార్పొరేషన్ ఎస్ రాజశేఖర్ ను గుర్తించారు. అలాగే గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ సుగుణమ్మ, కార్మిక సంక్షేమ బోర్డు వెంకట శివుడు యాదవ్, భవన నిర్మాణ కార్మికుల బోర్డు వలవల బాబ్జీ, నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్ బురుగుపల్లి శేషారావు, మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ సుజాత, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దివాకర్ రెడ్డి, నీటిపారుదల అభివృద్ధి సహకార సంస్థ లీలాకృష్ణ, హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ పసుపులేటి హరిప్రసాద్ ఈ విధంగా నియమించారు. కాకినాడ జిల్లా డీసీసీబీ చైర్మన్ గా తుమ్మల రామస్వామిని నియమించినందుకు జనసేన కార్యకర్తల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. అలాగే సర్కార్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. పార్టీ విధేయుడిగా సముచిత స్థానం కల్పించినందుకు తమ అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.